నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి. ఈ క్రమంలో రవి పిటిషన్ పై మరి కాసేపట్లో ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. మరోవైపు 7 రోజుల పాటు రవిని కస్టడీకి కోరారు పోలీసులు. కాగా ఈ నెల 14న ఇమ్మంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ దీని గురించి అందరికీ తెలుసు. అయితే రీసెంట్ గా ఐబొమ్మకు సంబంధించి నిర్వాహకుడు ఇమ్మంది రవి పోలీసులకు ఒక వార్నింగ్ ఇచ్చిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తనను ఎవరూ పట్టుకోలేరు అంటూ కూడా ఆయన ఒక వార్నింగ్ ను సైతం ఇచ్చారు. అనంతరం కూడా ఆయన భారతదేశానికి వస్తున్న తరుణంలో ట్రాక్ చేసి పోలీసులు ఇమ్మంది రవిని పట్టుకున్నారు. అయితే ఇటు ఎన్నో వేల సినిమాల పైరసీ వీడియోస్ ను ఐబొమ్మ ద్వారా రిలీజ్ చేసిన ఇమ్మంది రవి ఆ ఒక్క నేరం మాత్రమే కాకుండా ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఇటు బెట్టింగ్ యాప్స్ ను సైతం ప్రమోట్ చేసే నేరంలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇమ్మంది రవిపై కేవలం పైరసీ మాత్రమే కాకుండా ఇటు బెట్టింగ్ ను ప్రమోట్ చేసినందుకు కూడా ఇటు కేసులు నమోదయ్యాయి తనపై. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ ను సైతం పోలీసులు కోరబోతున్నారు. అయితే ఈ మొత్తం జరుగుతున్న ఈ క్రమంలో ఇమ్మంది రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఇమ్మంది రవి బెయిల్ పిటిషన్ ఇన్ కేసు విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, 14 రోజుల రిమాండ్ ఇటు పోలీసులు అడుగుతున్న ఈ తరుణంలో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇమ్మంది రవి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ భారీ పైరసీ ముఠా కేసులో అరెస్ట్ అయినటువంటి ఇమ్మంది రవి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే 7 రోజుల కస్టడీ కోరుతూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సందర్భంలో ఇమ్మంది రవి తరపున బెయిల్ పిటిషన్ కూడా తన న్యాయవాది దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఇప్పటికే కొన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చాయి. 50 లక్షల మంది డేటా ఉంది. ఇప్పటికే 3.5 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. 21,000 సినిమాలకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లను పైరసీ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంచలన విషయాలు ఈ కేసులో బయటపెట్టిన పరిస్థితి. అయితే ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు ఇమ్మంది రవికి సంబంధించినటువంటి 4 బ్యాంక్ అకౌంట్స్ లో 3.5 కోట్లను సీజ్ చేసిన నేపథ్యంలో ఇంకా ఇతర పేర్లతో పాటుగా తనకు సంబంధించినటువంటి 30 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలిసింది. ఇంకా ఈ బ్యాంక్ అకౌంట్లో 4 అకౌంట్లోనే 3.5 కోట్లు ఉంటే ఇంకా 30 బ్యాంక్ అకౌంట్లో ఇంకా పెద్ద మొత్తంలో నగదు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆయా బ్యాంకులకు కూడా ఏదైతే ఇమ్మంది రవి పేరుతో రవికి ఉన్నటువంటి మిగతా బ్యాంక్ అకౌంట్స్ లకు సంబంధించినటువంటి బ్యాంకులకు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా 100 కోట్లకు పైగా లావాదేవీలు ఈ అన్ని బ్యాంక్ అకౌంట్లకు సైబర్ నేరస్తుల నుంచి అంటే ఇటు బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసిన నేపథ్యంలో వారి అకౌంట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు 100 కోట్లకు పైగా జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఇమ్మంది రవికి సంబంధించినటువంటి 30 బ్యాంక్ అకౌంట్స్లలో ఎంత డబ్బు ఉందనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. అందులో భాగంగానే ఆయా బ్యాంకులకు కూడా లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈడీ సిబిఐకి నిన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పినట్లుగా కూడా ఈడీ సిబిఐ కూడా ఈ కేసులో ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, కోట్లాది రూపాయలు అక్రమంగా బదిలీ అయినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిబిఐకి కూడా లేఖ రాస్తారు. ఈడీ కూడా ఈ కేసులో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈడీ కూడా ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి కేసు ఇమ్మంది రవికి సంబంధించిన కేసును విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇమ్మంది రవి ఒక్కడి మీదనే ఇప్పటివరకు కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో పైరసీ రాకెట్ నిర్వహిస్తున్నట్లు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇమ్మంది రవికి సహకరిస్తున్నటువంటి మిగతా దేశాలలో ఉన్నటువంటి వీరి యొక్క ప్రతినిధులే కావచ్చు, ఈ పైరసీ ముఠాకు సంబంధించిన నడిపిస్తున్న టీం సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించిన పనిలో ఉన్నారు. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే యోచనలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇమ్మంది రవిని పోలీసులు కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో కస్టడీకి ఇస్తే అన్ని అంశాలు కూడా
వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డేటా విషయము, కోట్లాది రూపాయలు, 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ జరిగిన నేపథ్యంలో వారికి ఇటు పైరసీ ముఠాకి ఉన్నటువంటి సంబంధాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది యువత పెద్ద ఎత్తున మోసపోయారు. వాళ్ళ జీవితాలను కోల్పోయిన నేపథ్యంలో ఎంతమంది బాధితులుగా మారారన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇమంది రవిని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలన విషయాలు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే బయటపడే అవకాశం ఉంది. ఇతని రాకెట్, పైరసీ రాకెట్ని నడిపిస్తున్నటువంటి ఇతర దేశాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి వీరి యొక్క ప్రతినిధులు, ముఠా సభ్యులు కావచ్చు, ఇమంది రవి పార్ట్నర్స్ కూడా ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ పైరసీ భూతాన్ని అరికట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. మరి ఈ కేసులో కస్టడీ అనంతరం కూడా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్నటువంటి పైరసీ భూతంలో ఇంకా ఎంతమంది నిందితులను చేస్తారు, వారి విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సర్దార్ అయితే సాగర్, ఇమంది రవి అరెస్ట్ అయిన అనంతరం కూడా ఐబోమాలో ప్రెసెంట్ సారీ అంటూ కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. కాబట్టి ఐబోమాతో పాటు పైరసీ వెబ్సైట్స్ ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రూల్స్, ఇటువంటి వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళని సైతం పట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఇమంది రవితో వీళ్ళకి లింక్స్ ఉండే అవకాశం ఉన్నాయని అనుకోవచ్చా మనం? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు 3 నెలల క్రితం ఇద్దరు పైరసీ ముఠాకు సహకరిస్తున్నటువంటి ఏదైతే సినిమా థియేటర్లలో మొబైల్ ఫోన్స్లో రికార్డ్ చేసి పైరసీ ముఠాకు ఈ సినిమాలను విక్రయిస్తున్న నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే వీరిని, ఇమంది రవిని కీలకంగా పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ ఐబొమ్మతో పాటుగా ఇంకా పైరసీ వెబ్సైట్, మూవీ రూల్స్తో పాటుగా మరికొన్ని పైరసీ వెబ్సైట్స్ ఉన్నాయి. కొన్ని ఇలీగల్ యాప్స్ ద్వారా కూడా ఈ సినిమా పైరసీని నడిపిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఐబొమ్మ నెట్వర్క్ ఇతర పైరసీ వెబ్సైట్లకు సంబంధించినటువంటి నిర్వాహకులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెళ్లడే అవకాశం ఉంది. మొత్తం పైరసీ భూతాన్ని తరిమి కొట్టాలి, పైరసీ మొత్తం సినిమాలకు సంబంధించినటువంటి పైరసీని పూర్తిగా అరికట్టాలని చెప్పి కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే సినీ ఇండస్ట్రీతో వరుస సమావేశాలు ఏర్పాటు చేయడం, నిన్న ప్రెస్ మీట్ లో కూడా అగ్ర హీరోలు, నిర్మాతలు కూడా పాల్గొన్న పరిస్థితి. మొత్తం పైరసీని పూర్తిగా అరికట్టేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు రూపొందిస్తున్నట్లుగానే అర్థమవుతుంది. మరి ఐబొమ్మ, ఇమంది రవి విచారణలో ఇంకా ఎలాంటి ఐబొమ్మకు సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఐబొమ్మ కేసులో ప్రెసెంట్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఇటు ఐబొమ్మ నిర్వాహకుడు. అయితే ఇదే తరుణంలో ఈడీ సైతం ఐబొమ్మ కేసు విచారణలో ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ సిపికి ఇటు లేఖ రాసింది ఈడీ. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టుగా ఈడీ అనుమానాలని వ్యక్తం చేస్తోంది. కాబట్టి ఐబొమ్మ కేసులో విచారణ కోసం ఈడీ సైతం ఇన్వాల్వ్ అవుతోంది. అండ్ ఇటు మనం చూసుకుంటే ఇప్పటికే పోలీసులు 14 రోజుల రిమాండ్ ను సైతం అడుగుతున్నారు. ఇదే క్రమంలో సైమల్టేనియస్ గా ఈడీ సైతం ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ సిపికి ఇటు లేఖ రాసింది ఈడీ. హైదరాబాద్ సిపికి లేఖ రాస్తూ ఇటు ఐబొమ్మ నిర్వాహకుడు మనీ లాండరింగ్ సైతం చేసి ఉంటాడు అంటూ కూడా అనుమానాలను వ్యక్తం చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారణను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, ఇటు ఇమ్మంది రవిపై కేవలం పైరసీ సెక్షన్స్ కింద మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెక్షన్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో గవర్నమెంట్ వెబ్సైట్స్ ను సైతం హ్యాక్ చేశారు ఇమ్మంది రవి. గవర్నమెంట్ వెబ్సైట్స్ ను హ్యాక్ చేసిన కేసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇటు పైరసీకు సంబంధించిన కేసులు దాఖలయ్యాయి. అండ్ ఇటు మనీ లాండరింగ్ కి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఈడీ. అయితే ఈడీ అనుమానాలతో ఇప్పుడు సిపికి లేఖ రాసింది. ఇమ్మంది రవి కేసులో ఈడీ సైతం విచారణను చేయబోతున్నట్టుగా అర్థమవుతోంది. మనీ లాండరింగ్ కనుక ప్రూవ్ అయితే ఇటు ఇమ్మంది రవిపై ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయనేది చూడాలి. ప్రీవియస్ గా కూడా మనం ఒకసారి చూసుకుంటే ఐబొమ్మపై ఇటు ఖచ్చితంగా కూడా పట్టుకొని తీరుతా ఉంటున్నప్పుడు ఒక వార్నింగ్ ను సైతం ఇమ్మంది రవి ఇచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి హైదరాబాద్ సిపి మాట్లాడుతూ కూడా తనను పట్టుకొని తీరుతాం, పట్టుకున్నాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అండ్ ఇమ్మంది రవి ఇటు గవర్నమెంట్ వెబ్సైట్స్ ని సైతం హ్యాక్ చేశారు. కేవలం కిక్ కోసం మాత్రమే హ్యాక్ చేసినట్టుగా ఇమ్మంది రవి చెప్పుకొచ్చినట్టు నిన్న ప్రెస్ మీట్ లో ఇటు పోలీసులు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బ్యాక్ టు యూ. చూస్తున్నాము మనీ లాండరింగ్ సైతం ఇమ్మంది రవి చేస్తుంటారు అంటూ కూడా అనుమానాలు కనిపిస్తున్నాయి. ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. సో ప్రెసెంట్ ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందనుకోవాలి? ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసులో ఎటువంటి ట్విస్ట్ కనిపించవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తూ కూడా
కోట్లాది రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. 4 ఇమంది రవికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల నుంచి 3.5 కోట్లు సీజ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు. అయితే ఇంకా మిగతా 30 అకౌంట్లు ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ వైడ్గా వివిధ కంట్రీస్లో కూడా, ఎందుకంటే కరీబియన్ దీవుల్లో ఒక కేంట్ సంబంధించినటువంటి ఒక దీవికి, ఒక దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడ పౌరసత్వం తీసుకోవడంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఒక సర్వర్ని అమెరికాలో పెట్టడం, మరో సర్వర్ని దుబాయ్లో పెట్టి మెయింటైన్ చేసినట్లు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే అంతర్జాతీయ, ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ల నుంచి ఎంత మేరకు లావాదేవీలు జరిగాయి, 100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే ఒక్క నెలకు 15 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో కోట్లాది రూపాయలు విదేశీ కంపెనీల నుంచి, లేదంటే బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ప్రమోషన్ చేసినటువంటి నేపథ్యంలో ఆయా సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఈడీ గుర్తించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇమంది రవికి సంబంధించినటువంటి కేసు పూర్తి వివరాలను ఇవ్వాలంటూ కూడా ఈడీ కొద్దిసేపటి క్రితమే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ సిపికి లేఖ రాశారు. ఇందులో కేవలం ఆర్థికపరమైనటువంటి పైరసీ భూతాన్ని అరికట్టడం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు ఐటీ యాక్ట్ ప్రకారం, ఇటు కాపీరైట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాత్రం కోట్లాది రూపాయలు అక్రమ లావాదేవీలు విదేశీ సంస్థల నుంచి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది. మరి ఇమంది రవికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని పూర్తిగా పరిశీలించనున్నారు. అందులో 4 అకౌంట్లను ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వాటి వివరాలు తీసుకున్న అనంతరం ఇంకా 30 బ్యాంక్ అకౌంట్స్లో కూడా పెద్ద ఎత్తున నగదు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆయా బ్యాంకులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. 30 అకౌంట్ల డీటెయిల్స్ వచ్చిన అనంతరం కూడా ఈడీ అన్ని వివరాలు సేకరించనుంది. ఇవన్నీ అకౌంట్స్లో నుంచి ఎన్ని కోట్లాది రూపాయలు బయటపడతాయనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక లావాదేవీలు ఇమంది రవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సంస్థలతో పాటుగా విదేశీ కంపెనీలకు, విదేశాల్లో ఈ బెట్టింగ్ రాకెట్తో పాటుగా పైరసీ రాకెట్కి సంబంధించినటువంటి ప్రతినిధుల నుంచి ఏ మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగిన అంశాలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే చంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమంది రవిని కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఇటు మరోవైపు బెయిల్ పిటిషన్ వేశారు. కస్టడీ విచారణ తీసుకున్న అనంతరం కూడా ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇమంది రవి ఈడీ ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఈడీ దర్యాప్తులో ఎన్ని వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందనేది కూడా ఈడీ దర్యాప్తులో ఇవన్నీ విషయాలు కూడా వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి ఈడీ సైతం ఎంట్రీ ఇచ్చింది ఐబోమా కేసులో. మనీ లాండరింగ్ అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఈడీ హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. అనంతరం కూడా ప్రెసెంట్ హైదరాబాద్ పోలీసులు సైతం ఇమ్మంది రవిని 14 రోజుల రిమాండ్ కు అప్పగించాలంటూ కూడా ఇటు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ సైతం దాఖలు చేశారు ఐబోమా నిర్వాహకుడు. మరి కేసుకు సంబంధించి ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ మనం చూడబోతున్నాం అనేది వెయిట్ చేసి